యాజమాన్యం మోసం చేసిందని రైతులు చేపట్టిన ఆందోళనపై ఆ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు మీడియా ముందు వివరాలు వెల్లడించారు. రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి మా ఫ్యాక్టరీ ద్వారా 90 మంది ఫీల్డ్ అధికారులు నియమించామని, రైతులకు ఇబ్బంది కలిగే పని చేయమని తెలిపారు. 2003 నుండి నిజామాబాద్లోని నాందేవ్ వాడా యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ నుండి ప్రతి సంవత్సరం రుణం తీసుకోవడం జరిగిందని, అదేవిధంగా ఈ ఏడాది తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతుల నుండి కేవైసీ చేయడం, ఆధార్కు లింక్ చేయడం వల్ల రైతులకు నేరుగా మెసేజ్లు వచ్చాయని తెలిపారు. చెప్పండి. 1 lakh బిలో ఏదైతే ఉందో దగ్గర 437 అకౌంట్లు ఇక్కడ మాఫీ జరిగినాయి. మాఫీ యూనిట్ లో 26 అకౌంట్లు మాఫీ జరిగి అమౌంట్ ఏదైతే 1,23,00,000 అక్కడ 27 లక్షలు మాఫీ జరిగింది. దాంట్లో ఏదైతే లోన్లు నేను తీసుకున్న వాళ్ళు మా ద్వారా టైఅప్ లో తీసుకున్న వాళ్ళకి దాన్ని గురించి బ్యాంక్ మేనేజర్ ని మేము అడగటం జరిగింది. అడిగితే ఇది ఒకసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటానండి, మీకు 10 days లోపల మా డీజీఎం జిఎం తో మొత్తం ఆఫీస్ తో మాట్లాడి మీకు కన్ఫర్మ్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఇదే విషయాన్ని మా స్టాఫ్ కి శనివారం చెప్పడం జరిగింది. ఏదైతే ఉందో కన్ఫర్మ్ చేయగానే మనం అమౌంట్ ప్రతి రూపాయి రైతుకే చెందుతుంది. రుణమాఫీ అయ్యింది. రైతు అకౌంట్ లోకి బ్యాంకు ద్వారా గానీ వాళ్ళు కన్ఫర్మ్ చేసినాక మనం గానీ డైరెక్ట్ గా వేయడం జరుగుతుంది. రైతులకి చెప్పండి, ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దు. ఈ అమౌంట్ కూడా మనం త్వరలోనే కట్టేద్దాం. మేము ఈ లోన్ అమౌంట్ ఏదైతే తీసుకున్నామో ఇది సెప్టెంబర్ వరకు ఉందండి, కట్టుకోవచ్చు.